ఎలా ఉన్నారు? బాగున్నారు ఫ్రెండ్స్. ఇది ఏంటంటే అరటికాయ, ఒకే ఒక్కాయ అన్నమాట. ఇలా పల్సగా రౌండ్గా కట్ చేసి ఇది ఫ్రైకి అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఒక ఆనియన్ కరివేపాకు అనమాట ఫ్రెండ్స్. ఇది ఈ ఫ్రై మాత్రం అమ్మ చేస్తారు. చూడండి, వీడియో తీస్తున్నా ఫ్రెండ్స్. గోగడ పెట్టేస్తాను ఫ్రై మీద ఆన్ చేసి. దీంట్లో ఏంటంటే ఆయిల్ పోసుకోవాలి ఫ్రెండ్స్. 4 స్పూన్లు ఆయిల్ పోస్తారమ్మా ఫ్రెండ్స్. ఇది ఆనియన్స్ వేసేస్తున్నాం చూడండి. పసుపు, సాల్ట్, కారం అన్నమాట. ముందు పసుపు వేస్తున్నాం చూడండి, 1 స్పూనుడు. ఇట్లా అటు ఇటు కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు వాటర్లో ఉన్న అరటికాయ ముక్కలు ఉన్నాయి కదా, రౌండ్గా కోస్తున్నాయి. అవి ఇందులో వేసేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇవి చూడండి, వేసాము. ఇప్పుడు ఇలా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు సాల్ట్ కూడా తగినంత చేసుకోవాలి, సరిపడిన. అన్నీ వేసేసిన తర్వాత అప్పుడు కలిపేసుకోవాలన్నమాట. పెట్టేసి మూత పెట్టేసి 5 నిమిషాలు, లేదు మనం మూత పెట్టుకోకుండా కూడా చేసుకోవచ్చు కలుపుకుంటూ. ఇప్పుడు ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా అరటికాయ ఫ్రైని ఇలా ముక్కల్ని ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఇట్లా అమ్మ బాగా చేస్తారు ఫ్రెండ్స్. ఇది తమ్ముడు పని కట్టుకుని మరి చెప్పేవాళ్ళు అనమాట. కర్రీ వండమ్మ, ఫ్రై చేయమ్మ అరటికాయలు ఫ్రెండ్స్. ఇది కారం కూడా స్పూన్ వేసేస్తున్నాం. మొత్తం అన్నీ వేసి ఈ విధంగా కలుపుకోవాలి. ఇది అయిపోయిందన్నమాట, కట్టేస్తున్నాం. ఆయిల్ చూడండి బాగా వచ్చింది కదా. మా ఇంట్లో అయితే ఫ్రెండ్స్ మేము రసాల కన్నా చారు కన్నా కూడా ఇలా ఫ్రై కర్రీస్ ఎక్కువ తింటాం అనమాట. మామూలుగా రైస్లో తక్కువ రసాలు పెట్టడం, ఫ్రై చేసి. పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్. నేను అయిపోయింది కంప్లీట్గా. ఇది ఇట్లా రావాలన్నమాట ఫ్రై అనేది. మా ఇంట్లో మేము ఇలా చేస్తాం ఫ్రెండ్స్. ఇది